పిసిసి చీఫ్ షర్మిల గారు కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై సాగుతాన్ని ప్రయోగించుకున్నారు కాకినాడ. ఒకే ఒక ఉదాహరణ, ఒక్క బడ్జెట్లోనే దాదాపుగా 50,000 కోట్ల రూపాయల ప్రయోజనాలు చేకూరే విధంగా వారి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రోజు బడ్జెట్లో ఎక్కడా కూడా పోలవరం గురించి ఎంత అమౌంట్ ఇస్తున్నాం అనేది వారు ప్రకటించలే. తర్వాత ప్రకటించారు 12,000 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టు కంప్లీషన్ కోసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామనేది. మరి ఇవాళ అమరావతికి 15,000 కోట్ల రూపాయలు, దాన్ని మొదటగా వీరందరూ మీడియా ద్వారా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అది గ్రాంట్గా ఇవ్వటం లేదు, లోన్గా ఇస్తున్నారు ప్రచారం చేశారు. ఇవాళ సాక్షాత్తు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అది గ్రాంట్ అని స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా రైల్వేకి సంబంధించి దాదాపు 9,000 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఈ విధంగా స్పష్టంగా మనకు తెలుస్తూ ఉన్నా కూడా ఈ విధమైన మాటలు మాట్లాడటం చేతగానితనం అని నేను చెప్తా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధమైన మేలు చేకూరుందో చెప్పండి. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి అనేక సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసింది. ఇంత పెద్ద ఎత్తున లబ్ధి ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్కి చేకూరిందా అని నేను నేరుగా శర్మిల గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇది సాంప్రదాయకంగా కొన్ని జరుగుతూ ఉంటాయండి. మరి మన్మోహన్ సింగ్ గారు ఆనాటి చీఫ్ జస్టిస్ గారు ఇన్వైట్ చేస్తే ప్రధానమంత్రి గారి నివాసానికి ఆ రోజు చీఫ్ జస్టిస్ గారు కూడా వెళ్ళారు కదా కాంగ్రెస్ కార్యాలయంలో. దాన్ని ఏ విధంగా చెప్తారు వాళ్ళు? అంటే కార్యక్రమానికి వెళితేనే ప్రభావితం చేస్తారని మాట్లాడటం అవివేకం. జరిగిన కార్యక్రమం ఆధ్యాత్మిక కార్యక్రమం. ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారిని ఇన్వైట్ చేశారు, వారు మర్యాదగా వెళ్ళారు. దాన్ని రాజకీయం చేయడం, కోర్టును ప్రభావితం చేయడం అని మాట్లాడడం అనేది సమంజసం కాదు. అందరూ వరదల్లో ఉండి ఇబ్బందులు పడుతూ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసిస్తూ ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బురద రాజకీయం చేస్తూ ఉన్నాడు. ఆయనకి అంతకన్నా అంటే వరదల్లో చిక్కుకున్న ప్రజల్ని పరామర్శించడానికి ఆయనకి సమయం లేదు. కానీ అక్రమంగా పార్టీ ఆఫీసును పగలగొట్టి ఇవాళ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న క్రిమినల్ని పరామర్శించడానికి మాత్రం వారికి సమయం దొరికింది. అక్కడ అందరినీ ఉద్దేశించి ఆ విధంగా అవాకులు చెవాకులు మాట్లాడడం జరుగుతూ ఉంది. ఆయన బురద రాజకీయం చేస్తున్నాడు. ఇవాళ సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్లో వరదలు సృష్టించాలి, కృష్ణానదిని వరదలు సృష్టించాలని ఆయన చేసిన ప్రయత్నం కూడా ఇవాళ బయటకు వచ్చింది. పడవల ద్వారా వెళ్ళి ఆ గేట్లను పగలగొట్టాలి, ప్రజలను ఇబ్బందులు పెట్టాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని ఇబ్బందులు పాలు చేయాలని చేసిన ప్రయత్నం ఎంత దారుణమైన ప్రయత్నం, ఎటువంటి మైండ్ సెట్ అయింది, క్రిమినల్ మైండ్ సెట్ అనేది ఇవాళ అర్థమవుతూ ఉంది. ఇవాళ వారి అనుయాయులు వరుసగా క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుంటూ ఉన్నారు, సాక్ష్యాధారాలు దొరుకుతూ ఉన్నాయి. ఇవాళ ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కోసం, వరదలు సృష్టించడం కోసం వారు చేసిన ప్రయత్నం కన్నా దుర్మార్గమైంది ఇంకొకటి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అసలు జగన్మోహన్ రెడ్డి ఎంత ఇచ్చాడో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఏ విధమైన వరద సాయం చేశాడు? ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందించాడు? ఇవాళ ముఖ్యమంత్రి గారు స్పందించిన దానికి, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి స్పందించిన దానికి వ్యత్యాసం ఇవాళ ప్రజలు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఆ రోజు హెలికాప్టర్లో తిరగడం, ఒకసారి తాడేపల్లి కొంపను వదిలి ఏ రోజు ఆయన బయటికి రాలేదు. ఇవాళ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు 74 సంవత్సరాల వయసులో 14 గంటల పాటు నిర్విరామంగా ఎక్కడా విసుగు విరామం లేకుండా తిరిగారు. 4 గంటల పాటు 22 కిలోమీటర్లు జేసీబీ పైన ప్రయాణించారు. 10 రోజుల పాటు సాక్షాత్తు కలెక్టరేట్నే నివాసంగా చేసుకుని కలెక్టరేట్లో ఉండి పర్యవేక్షించారు. ఆహారం సక్రమంగా పంపిణీ అయింది. వరద బాధితులందరూ సంతోషంగా ఉన్నారు. వరద సహాయం సక్రమంగా అందిందని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ విధమైన సంతృప్తి వ్యక్తం చేశారా? అన్నమయ్య డ్యామ్ కూలిపోయినప్పుడు దాదాపు 33 మంది చనిపోయారు. ఆ రోజు ఏదైనా ముందస్తు చర్యలు ఉన్నాయా? సహాయ చర్యలు ఉన్నాయా? ఇవాళ జగన్మోహన్ రెడ్డికి మాట్లాడడానికి అర్హత ఎక్కడుందని ప్రశ్నిస్తా ఉన్నా.